ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మనము దేవుని చిత్తాన్ని చూసుకుందాము. మన పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని చిత్తము మన ఎడల ఏమైనది అని మొదటి తెస్సలోనికీయులకు పత్రికలో 5:16 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని చిత్తం అనగా ఆయన పిల్లల ఎడల ఉండే దేవుని మనసు లేదా దేవుని హృదయం అని అర్థము. అసలు ఎందుకు ప్రతి విషయంలోనే కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి మనం? మనం అనుకుంటాం మామూలుగా నార్మల్‌గా చూసినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు చూస్తే మనకి ఆ రోజులో ఏదైనా సరే జరిగితే అంటే ఏదో ఒక అపాయం జరగకుండా ఆగినప్పుడు లేదా మనకేదన్నా ఆహ్, ప్రాఫిట్ దొరికినప్పుడు అట్లాంటి నార్మల్ కొన్ని విషయాల్లో జరిగినప్పుడు దేవా నాకు ఇది కలిగించినందుకు స్తోత్రాలయ్యా అని ఆ విషయంలో నార్మల్‌గా అందరూ థింక్ చేసి అట్లా చేస్తారు. కానీ మనం ఒక దినం చూసుకుంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఈరోజు నాకేం జరగలేదు గదా! నేను ఈరోజు బానే ఉన్నా గదా! ఇంకా నాకీరోజు ఏమి లాభం కలగలేదు గదా! ఏ అపకారం నాకేమీ లేదు కదా! ఈరోజు నార్మల్‌గా బానే ఉన్నా. అందరిని చూసినట్టే దేవుడు నన్ను గూడా చూసాడు. ఈరోజు ఏముందిలే, ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని నార్మల్‌గా థింక్ చేసుకుంటాం మనం. కానీ కంపేర్ చేసుకొని చూసుకున్నప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకేమీ ఆహ్, ప్రాఫిట్ కానీ, ఇంకా ఏ అపకారం కానీ అట్లాంటియి ఏమి జరగనప్పటికిని దేవుడు మనకి తోడయ్యుండి మనం ఒక నార్మల్ లైఫ్‌ని లీడ్ చేస్తాం. ఇప్పుడు చూస్తే హ్మ్. ఉచితంగా గాలి, నీరు, ఎలుతురు ఈ మూడిటికి మనం ఏమి పే చేయట్లేదు. అవన్నీ మనకి సహజంగా ఉంటున్నాయి. దాన్ని బట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకి అంటే మనం లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునేంత వరకు దేవుడు ఉచితమైన కృపనే చూపిచ్చాడు. దేంట్లోనే మనకి ఎటువంటి అపాయాన్ని కలగకుండా దినమంతటిని దేవుడు మనకి దూతల్ని తోడుగా ఉంచి మనల్ని క్షేమంగా ఉంచాడు. దాన్ని బట్టైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించొచ్చు. ఇంకా చూసుకుంటే ఒక్క క్షణము దినమంతా మనదే అనుకుంటాము. నిన్న ఒక నేను చూసిన హాస్పిటల్‌లోనే మాడేట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. చాలా నార్మల్ ఉండు పేషెంట్. ఎంత నార్మల్ అంటే, ఇప్పుడు నేను కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నా, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నట్టుగే అంత నార్మల్‌గా ఉన్నాడు పేషెంట్. అంటే సిక్ అయ్యొచ్చాడు. సిక్ ఉన్నాడు కానీ, ప్రెజెంట్ సిట్యుయేషన్ చాలా నార్మల్. షిఫ్ట్ చేద్దామని అనుకున్నారు అందరూ. షిఫ్ట్ చేద్దాం అనుకున్నారు. పేషెంట్ మాట్లాడుతూనే ఉన్నాడంట. మాట్లాడుతానే క్షణం ఆ మినిట్‌లోనే పేషెంట్‌కి వీటీ వచ్చేసేసింది. అరెస్ట్ అయ్యాడు. ఇంట్యుబేషన్ అయిపోయాడు. ఎవ్వరు నమ్మలే నెక్స్ట్ డే డ్యూటీకొచ్చినోళ్ళు ఎవ్వరు. ఒక్క 1 మినిట్ దేవుడు తన రెప్ప అట్లా మన రెప్పపాటు సమయంలో దేవుడు మనల్ని మరిస్తే చాలు. మన ప్రాణం ఎటువంటిదో, ఎక్కడ పోతదో తెలీదు. అందుకే చాలా మంది ఆ క్షణంలో చనిపోయినప్పటికిని, మనం సజీవులుగా ఉండి ఆహ్, ఉ ఎంతమంది నశించినప్పటికిని, మనం క్షేమంగా ఉండి, దేవుని కృపను బట్టి, దాన్ని బట్టి కూడా ఆ దినం అంతట్లో దేవుడు అనేక మంది నశించున్నప్పటికిని, మనల్ని ప్రాణంతో క్షేమంగా ఉంచినందుకు ప్రతిరోజు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించొచ్చు. ఈ ప్రాణం విషయంలో. చాలా సార్లు అనుకున్నే. ఈరోజు ఏం లేదు గదా! దేవుడిని ప్రైజ్ చేయడానికి. ఓకే. అట్లా అంతే. అందరి విషయం కాదు. నేననుకుంటే చాలా సార్లు. ఓకే. ఈరోజు ఏం లేదు కదా! అట్లా అని. ఇంకా నేను హాస్పిటల్‌లో డైలీ చూస్తా కాబట్టి, ప్రాణం ఎంత విలువైనది. మనం నార్మల్‌గా హెల్తీగా ఉండొచ్చు. ఎంత హెల్తీగా అంటే మనం ఓకే. నేను హెల్తీగానే ఉన్నాగా అట్లా అనొచ్చు. చాలా మంది నడుస్తానే చనిపోయినోళ్ళున్నారు. మాట్లాడుతానే చనిపోయినోళ్ళున్నారు. ఇప్పుడే జస్ట్ ఇల్లు దాటి మాట్లాడేసి ఎళ్ళిపోయి జస్ట్ రోడ్ మీదకెళ్ళి నడుచుకుంటూ ఎళ్లి ఒక్క 1 మినిట్‌లో యాక్సిడెంట్ అయ్యి స్పాట్‌లో చనిపోయినోళ్ళు ఎంతమందున్నారు. ఒక్క నిమిషం. సో, ఒక్క నిమిషం మన రెప్పపాటు సమయంలో దేవుడు అట్లా
మనల్ని వదిలేస్తే మన ప్రాణం ఎటుపోయేదో అనుకుంటమే. ఈ రోజు నుంచి నేను హెల్తీగానే ఉన్నాగా, నేను క్షేమంగానే రోడ్డు మీదకెళ్ళి డ్యూటీ చేసుకొని వచ్చి బానే ఉన్నాగా, ఏముందిలే అట్లా చాలా సార్లు నేను అనుకున్నా. అందరు కాదు గానీ, నా గురించి నేను చెప్తున్నా. అందుకని ఓహ్! ఈ క్షణంలో ఈరోజు నేను మామూలుగా నార్మల్‌గెళ్ళి వచ్చినా కదా! ఏం లేదు గదా! అట్లా అనుకునే. కానీ నేను నార్మల్‌గా ఎళ్లి వచ్చి ఇంత హెల్తీగా ఉన్నా అంటే అది దేవుని కృపే కదా! ఈ విషయంలో నేను ప్రతిదినము, ప్రతి క్షణం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించొచ్చు. ఇంకా మన ప్రాణం విషయంలోనే ఆరోగ్య విషయంలో చూసుకుంటే ఎంత హెల్తీగా ఉన్నామో అది దేవుని కృప అయ్యుంది. చాలా మందిని చూస్తే హాస్పిటల్‌కొచ్చినప్పుడు ఒక చిన్న సూదిచ్చినా వాళ్ళే కాదు నేనైనా, నేను ఓన్‌గా చాలా సార్లు తీసుకుని ఒక చిన్న సూదైనా గానీ చాలా నొప్పొస్తది. మనం ఐవీ లైన్ పెట్టుకుంటాం కదా! ఐవీ లైన్ పెట్టినప్పుడు నార్మల్‌గా ఉన్నా అది డిశ్చార్జ్ అయినా కానీ తర్వాతయినా గానీ మినిమమ్ 1 మంత్ వరకు పెయిన్ ఉంటదది. ఎంత పెయిన్ ఉంటదో దాని విషయంలో ఇరు హెల్తీగా ఉండి, హెల్తీగా లేని వాళ్ళకి ఒక రెప్పపాటు సమయంలో వాళ్ళు అన్‌హెల్తీ అయినప్పుడు కలిగే నష్టము, కలిగే బాధ హెల్తీగా ఉన్నప్పుడు మనకు తెలీదు కానీ, అయినప్పుడు తెలుస్తది. అయ్యో! వాళ్ళతో పోల్చుకుంటే నిజమే. వాళ్ళు అట్లా ఉన్నారు కానీ, దానివల్ల నేనెంత నష్టపోయానో, దానివల్ల నేను ఎంత బాధపడ్డానో అన్‌హెల్తీగా ఉండటం వల్ల. నేను హెల్తీగా ఉన్నా కదా! ఇప్పుడు బానే. దేవుడు దానికి మనల్ని మన హెల్త్ బాగా ఉన్నప్పుడు, దాన్ని బట్టే ప్రతిదినం, ప్రతి క్షణము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించొచ్చు. ఇట్లా మన లైఫే చూసుకుంటే చాలా ఉన్నాయి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి మనము అర్హులమై ఉన్నామని. చాలా సార్లు చాలామంది ఏముంది అందరికిస్తున్నాడు దేవుడు. అందరూ బతుకుతున్నారు. నేను గూడా వాళ్ళలో ఒకదాన్ని. అందరూ క్షేమంగానే ఉన్నారు. నేను క్రైస్తవునిగా ఉండి, నేను అట్లాగే ఉన్నా. హిందువులకి దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. వాళ్ళు బాగున్నారు. దీనిలో అందరూ బాగున్నప్పుడు అందరికీ ఇది ప్రపంచం మొత్తం గాలి, నీరు, వెలుతురు క్షేమంగా వెళ్లి, క్షేమంగా రావడము, హెల్తీగా ఉండడం. అది అందరికీ కలుగుతుంది. నాకు కలుగుతుంది. దీనిలో నేనెందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? అది చూస్తున్నప్పుడు, డైరెక్ట్‌గా చూసినప్పుడు లేదా ఒక అనుభవం అయినప్పుడు ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తది. మనకి ఒక అనుభవం అయినప్పుడు. సో, ఈ విషయంలో దేవుడు మనకి ఏదో చేయాల్సిన అవసరం లేదు. మన ప్రాణంతో ఉన్నప్పుడే, ప్రతి క్షణము మన ప్రాణం మనలో ఉన్నప్పుడు, క్షేమంగా ఉన్నప్పుడే, దాన్ని బట్టే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించొచ్చు. హెల్తీగా ఉన్నప్పుడే. ఇప్పుడు హెల్త్ చాలా ఇంపార్టెంట్ గాబట్టి, హెల్తీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరికీ ఒక 35 ఫో 35 దాటితే చాలు. బీపీ, షుగర్ కామన్. కామన్ అయిపోయినాయి అవి. ఆహ్, ఫీవరు, కోల్డ్ ఎట్లా కామనో 35 ఇయర్స్, 30 ఇయర్స్ అంటే డయాబెటిక్, హైపర్ టెన్షన్ నార్మల్ అయిపోయినాయి. ఈ మధ్య అయితే ఇంకా చిన్న చిన్న పిల్లలకి కూడా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు పడితే అప్పుడే షుగర్. 5 ఇయర్స్, 1 ఇయర్ బై బర్త్‌లో కూడా చాలా మందికి స్టార్ట్ అవుతుంది. ఈ జనరేషన్ వాళ్ళకైతే. సో, అవన్నీ లేకుండా మనం హెల్తీగా ఉన్న దాన్ని బట్టి గూడా ప్రతి క్షణము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించొచ్చు. ఇంకా దేవుని చిత్తం గురించి యేసుక్రీస్తు గారు మన బైబిల్ నందు ఎటువంటి సాక్ష్యాన్ని మనకి పంచారో చూద్దాం. యోహాను 6:39లో నా ఇష్టమును నెరవేర్చుటకును నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చితిని. యేసుక్రీస్తు ప్రభు మన కోసము మన పాపాల్ని ఈ క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేసి దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి వచ్చారు. అయితే అది కూడా వచ్చినప్పుడు ఎవరి చిత్తం నెరవేర్చాలని చెప్పినాడు. ఆయన ఇష్టంగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటే అన్నీ చేయొచ్చు. అయినప్పటికిని కూడా నా ఇష్ట ప్రకారంగా నేను రాలేదు. నా నేను పంపిన వాని చిత్తం తండ్రి పంపారు కాబట్టి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే నేను పరలోకం నుండి దిగి వచ్చానని చెప్పాడు. ఇంకొకటి ఆయన చిత్తం ఎలాగ జరుగుతది అని దానియేలు 4:35 సర్వలోకంలోనే భూలోకంలోను, పరలోకంలోను ఆయన చిత్తం మాత్రమే జరుగుతది అని మనం ఇక్కడ చూస్తాము. ఆయన పరలోక సేన ఎడలను,
భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. పరలోకంలో, భూలోకంలో ప్రతి చోట కూడా తండ్రి యొక్క చిత్తం మాత్రమే జరుగుతుంది. అదే జరిగిస్తాడు కూడా తండ్రి అని సెలవిస్తున్నారు. ఇంకొకటి మత్తయి 7:21లో మనం దేవుణ్ణి యేసుక్రీస్తుని నమ్ముకొని ఉండి ప్రవ్వా ప్రవ్వా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఎవరి చిత్త ప్రకారం చేయాలని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు? తండ్రి చిత్తాన్ని మాత్రమే జరిగించాలి. నా తండ్రి చిత్తాన్ని ప్రకారము చేయువాడు మాత్రమే పరలోక రాజ్యానికి వారసుడు. ప్రవ్వా ప్రవ్వా అని నన్ను పిలిచిన వాడు ప్రతి వాడు పరలోక రాజ్యానికి వారసుడు కాదని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అనేసేసి. తండ్రి చిత్తము ఏమై ఉన్నది? ఇప్పుడు మనం క్రైస్తవులుగా ఉండి ఏం చేస్తే దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటాము అని తండ్రి చిత్తము నెరవేర్చేటప్పుడు ఒక క్రైస్తవుడుగా మనం ఏమేం కలిగి ఉండాలి? అది తండ్రి మన ఎడల తండ్రి చిత్తం ఏమై ఉన్నదో చూసుకున్నాము. హెబ్రీ 1:9 నీతిని ప్రేమించి దుర్నీతిని దేశించు వారుగా ఉండాలి. మనం అది దేవుని చిత్తం మన ఎడల. ఎట్లాగా? నీతిని ప్రేమించాలి, దుర్నీతిని దేశించేవారుగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతి ఇది అని తెలియాలంటే మనకి ఒక వివేచన జ్ఞానం ఉండాలి. ఏది మంచిది, ఏది చెడ్డది అని అది గ్రహించుకునే జ్ఞానం ఉండాలా. దాని తర్వాత నీతిని మాత్రమే ప్రేమించి దుర్నీతిని దేశించేవారుగా, అంటే దాన్ని వదిలిపెట్టేసేసి నీతిని మాత్రమే ప్రేమించేవారుగా ఉండాలి. ఇంకొకటి 1 తెస్సలోనికీయుల పత్రిక 4:3 జారత్వమునకు దూరంగా ఉండాలి, అది మీ ఎడల దేవుని చిత్తము. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధులుగా ఉండటానికి జారత్వానికి దూరంగా ఉండాలి. మూడవది 1 తెస్సలోనిక 4:5 పరిశుద్ధతను ఘనతను ఎలా కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండాలి. ప్రతి సంఘటనలో కూడా శరీర విషయంలో ఇది చాలా సార్లు బ్యాలెన్స్ తప్పిపోతాము. ప్రతి దినము ప్రతి క్షణము దేవుని యందుండి దేవునితో పాటు నడిచే వాళ్ళు ఈ లోకంలో ఉన్న ఈ పరిశుద్ధత శరీర విషయమై కలిగిన లోకం విషయంలో కలిగిన ఘనతని బ్యాలెన్స్ చేయగలరు. దేవునితో పాటు ప్రతి క్షణం నడిచే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటది. కానీ లోకానుసారంగా అప్పుడప్పుడు నామకార్థ క్రైస్తవులు కానీ దేవునితో పాటు పడుకుంటా లేచుకుంటా ఉండే వాళ్ళకి ఇది చాలా డిఫరెంట్గా అంటే క్లిష్టంగా అనిపిస్తుంది. అది నిజమే. కొన్నిసార్లు కొన్ని సంఘటనల్లో దీన్ని బ్యాలెన్స్ చేయలేము. కానీ దేవుని కృపను బట్టి ప్రతి క్షణం కూడా దేవుని అనుసరించే వాళ్ళకి ఇది చాలా ఈజీగా అనిపించింది. పరిశుద్ధతని మన ఘనతని ఎలా కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండాలి ప్రతి సంఘటనలో. నిజమే కదా. ఇంకొకటి క్రైస్తవులు ఇతరులతో అజ్ఞానంగా మాట్లాడక యుక్త ప్రవర్తన కలవారై ఉండాలి. 1 పేతురు 2:15 మనము అజ్ఞానంగా మాట్లాడకూడదు. ప్రతి విషయంలోనూ యుక్త ప్రవర్తన కలిగి ఉండాలి. ఇంకా ఏం చేయాలంటే 1 పేతురు 2:9లో మనల్ని అంటే మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయాలి. యేసుక్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలి. వాక్యం బోధించాలి. ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన ఏమై ఉన్నాడో ఆయన యొక్క గుణ లక్షణాలని, దేవుని యొక్క ప్రేమను మనతో పాటు ఉన్న వారికి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రచురం చేయాలి. అది తండ్రి ఇష్టమైన పనిగాను తండ్రి మన ఎడల చిత్తమై తండ్రి చిత్తమై ఉన్నది. ఇంకా క్రీస్తు తన రక్తంతో క్రీస్తు యొక్క రక్తంతో
మనం కడగబడిన తర్వాత ఏక శరీరమై ఒక్క ఒక్క సంఘంగా క్రీస్తు సంఘంగా ఉండాలి అందరము. ఇది మత్తయి 16:18, 1 కొరింథీ 12:27, కొలస్సీ 1:18. ఇవి దీనిలో ఉన్నది. ఇంకా దేవుని యొక్క ఎఫెసీ 1:5, గలతీ 5:22లో ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వపు లక్షణాలు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. క్రీస్తుని పోలి ఉండాలి. ఈ లక్షణాలన్నిటినీ కలిగి ఉండాలి. ఇదే దేవుని చిత్తమై ఉన్నది. మామూలుగా అయితే దేవుని చిత్తం ఏమై ఉన్నది అని నా ఎడల దేవుని చిత్తం ఏమై ఉంది మనం ఇట్లా అనుకుంటాము చాలాసార్లు. మామూలుగా ప్రేయర్ చేసే వాళ్ళము ఇట్లా నేను కూడా చాలా సార్లు అనుకున్నాను. ఇంత ఆత్మీయతని ఇంత దేవుని చిత్తం నా ఎడల ఏమై ఉన్నది అనేది ఇంత ఆత్మీయంగా ఈ బైబిల్లో ఉన్నాయన్నీ నేను ఇప్పుడు ఇంతగా గ్రహించలేదు. కానీ నార్మల్గా ప్రే చేసుకుంటే నా జీవితంలో నీ చిత్తం ఏమై ఉన్నది ప్రభా. ఇంకా లోక విషయాలను మాత్రమే ఎక్కువ అడుగుతున్నాయి. అందరూ అడుగుతారు కదా, దేవా నీ చిత్తం అయితే ఇది చెయ్యి, దేవా నీ చిత్తం అయితే ఇల్లు కట్టని, దేవా నీ చిత్తం అయితే కారు, నీ చిత్తం అయితే వివాహము, నీ చిత్తం అయితే దీని చేయి దాని చేయని లోక విషయంలో చాలా అడుగుతాం మనం. దేవా నీ చిత్తాన్ని చేయండి నా జీవితంలో, ఇది ఈ విషయంలో నీ చిత్తాన్ని నెరవేర్చేయ అనేసి. కానీ మనము ఏమి అడగాలి లోకం విషయంలో కాకుండా ఆత్మీయంగా ఉండటానికి ఏం అడగాలి, ఏది మన జీవితంలో దేవుని చిత్తమైనది, తండ్రి చిత్తము మన జీవితంలో ఎలాగుంది, మనం ఏమై ఉండాలి అని దేవుని ఇష్టపడుతున్నాడు, ఏ విధంగా ఉంటే తండ్రి రాజ్యానికి వారసులు అవుతాము అనేది మనం ఈ కొన్ని విషయాలను బట్టి పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకున్నాము ఈరోజు. ఇంకా లాస్ట్కి నీతిని ప్రేమించి దుర్నీతిని విడిచిపెట్టే వాళ్ళగా, జారత్వానికి దూరంగా ఉండే వాళ్ళగా, శరీర విషయంలో కలిగే ఘనతను పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో తెలుసుకునే వారిగాను, అజ్ఞానంగా మాట్లాడకుండా యుక్త ప్రవర్తన కలిగి అన్ని జనుల వలె కాకుండా క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఏ విధంగా ఉండాలో దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురం చేస్తూ యేసుక్రీస్తు యొక్క స్వరక్తం కింద కడగబడి ఏక మనస్కులై ఒక్క సంఘంగా ఉండి యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటూ ప్రతి విషయనందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఇది దేవుని చిత్తమై ఉన్నదని ప్రతి క్షణమందు ఎరిగి అటువంటి కృపను దేవుడు మనందరికీ ఇవ్వాలని, ఆ విధంగా మనం ప్రతి అనుదిన జీవితంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని రాజ్యానికి వారసులుగా ఉండటానికి దేవుని కృప మనకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దయచేసి